వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా హెడ్లైన్స్. నీళ్లు నిధులు నియామకాల పేరుతో రాష్ట్ర ప్రజలను మోసం చేసిన సీఎం కేసీఆర్. విలేకరుల సమావేశంలో మండిపడ్డ మహేశ్వరం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి ఎడ్ల మనీష్. చంద్రబాబు అరెస్టుపై సినీ పరిశ్రమ స్పందించకపోవడం దారుణం. సినీ దర్శకుడు నటి కుమార్ వ్యాఖ్యలు. మినీ అంగన్వాడీలను ప్రధాన అంగన్వాడీలుగా మారుస్తూ ఉత్తర్వులు జారీ. మధురనగర్లోని మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ కార్యాలయంలో మంత్రి సత్యవతి రాథోడ్. 17న తుక్కుగూడలో జరిగే కాంగ్రెస్ విజయభేరి సభను విజయవంతం చేయండి. ప్రజలకు పిలుపునిచ్చిన వరంగల్ పార్లమెంట్ ఇన్ఛార్జి రవీందర్ ఉత్తమ్ రావు దాల్. ముఖ్యమంత్రి కేసీఆర్ నీళ్లు నిధులు నియామకాలు పేరుతో మాయమాటలు చెప్పి రాష్ట్ర ప్రజలను మోసం చేశారని రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జి ఎడ్ల మలేష్ ముదిరాజ్ అన్నారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి కులాన్ని మోసం చేసిన వ్యక్తి కేసీఆర్ అని ఎడ్ల మలేష్ మండిపడ్డారు. నియోజకవర్గంలో అభివృద్ధిని గాలికి వదిలేశారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో మహేశ్వరంలో టీడీపీ పార్టీ జెండాను ఎగరవేసి బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటామని తెలిపారు. అటుకులు తిని బుక్కి తెలంగాణ సాధించిన అన్నాడు. 850 కోట్లు నాది వైట్ మనీ ఉందని చెప్తున్న పార్టీ. భారత రాజకీయాలలో ఏమైనా పార్టీలను స్వాగతిస్తే వాళ్ళకి నేను ఫైనాన్స్ చేస్తా, పార్టీని డెవలప్మెంట్ చేస్తా అంటాడు. అంటే ఇక్కడ ఎవరు బాగుపడ్డారు? నిధులు నీళ్లు నియామకాలు అని చెప్పుకున్న పార్టీ ఎవరు బాగుపడ్డారు? ఎవరికి నిధులు వచ్చినాయి, ఎవరికి నీళ్ళు వచ్చినాయి? అది మీరు తెలుగు ప్రజలు ఆలోచన చేయాలి. అయితే ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ పోర్టుపోలియోలకు వస్తే సీఎం వాళ్ళ ఇంట్లోనే, రెవెన్యూ మినిస్టర్ వాళ్ళ ఇంట్లోనే, ఇండస్ట్రియల్ మినిస్టర్ వాళ్ళ ఇంట్లోనే, పంచాయతీరాజ్ మినిస్టర్ వాళ్ళే. అంటే వేరే సామాజిక వర్గాలు ఏదైతే దళితులకు సీఎం చేస్తానో ఈరోజు 11 మంది శాసనసభ్యులు ఉంటే, అంటే ఈరోజు 17% ఉన్న దళిత సామాజిక వర్గము, అందులో 11% మాదిగ జాతి బిడ్డలు ఉంటారు. వాళ్ళకు సీఎం దేవుడరుగా ఒక్క మంత్రి పదవి లేదు. ఈరోజు ఒక్క మంత్రి పదవి దళిత సోదరులకు నేను చేతులు జోడించి చెప్తున్నా, ఒక పారి ఓటేసేటప్పుడు ఆలోచన చేసి వేయండి మీరు ఓటు. అంటే ఈరోజు ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులకు 40 సీట్లు కేటాయించారు. రెడ్డి సామాజిక 40 సీట్లు ఇచ్చాడు. ఒక 11 సీట్లు 0.56% ఉన్న వెల్మ దొరలు 11 సీట్లు తీసుకున్నారు. ఎటు పోతుంది తెలంగాణ? సబ్బండ వర్గాలు రాజ్యాధికారం ఎక్కడొస్తుంది? నిజంగా స్వతంత్రం వచ్చిందని మనం అనుకుంటున్నాం. ఏది బలహీన వర్గాలు, సబ్బండ వర్గాలు స్వతంత్రం రాలేదు. ఇంకా 70 సంవత్సరాల ముందు ఏమున్నదో 70 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ రూపంలో టోపీలు పెట్టుకొని వచ్చారు. ఇదే రజాకారు పరిపాలన. రజాకారు అయిపోయిన తర్వాత 17 సెప్టెంబర్ అయిపోయిన తర్వాత 1948లో తర్వాత ఇదే కాంగ్రెస్ పార్టీ తెల్ల టోపీలు పెట్టుకొని వచ్చింది. మళ్ళీ అదే దోపిడీ, అదే సామాజిక వర్గాలు, మళ్ళీ అదే ఒకటి రెండు సామాజిక వర్గాలు ఈ బడుగు బలహీన దోషడం జరిగింది. ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ పెట్టడం జరిగిందో నందమూరి తారక రామారావు గారు కారణ జన్మడు 1983లో ఈ తెలుగు ప్రజలకు అట్టడుగు వర్గాలకు కూడు గూడు గుడ్డ అనే నినాదంతో ముంగడికి వచ్చి అప్పుడు రాజకీయ చైతన్యం వచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అలాంటి పార్టీని మీరు ఆదరించాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే కేసీఆర్ మాటలు మాయమాటలు ఎలక్షన్ ట్రెండ్ ఎలక్షన్ ఏ విధంగా గట్టెక్కాలి. అప్పుడు ఏంటంటే 10,000 రూపాయలు ఎకరానికి 5,000 రూపాయలు అదేసిండు. ఏది రైతు బంధు. తర్వాత హుజురాబాద్ ఎలక్షన్లో దళిత బంధు తీసుకొని వచ్చాడు. 10 లక్షల రూపాయలు ఇచ్చారు దళిత సోదరులు. నేను అంటున్న ఒకటి, మన రాష్ట్ర బడ్జెట్ ఎంత? మనం ఏడికెళ్ళి తెచ్చిస్తున్నాం. ఈరోజు 2014లో 14,000 కోట్ల రాష్ట్ర బడ్జెట్ ఉండే లిక్కర్ పైన వచ్చే ఆందాన్ని. ఈరోజు 2023లో చంద్రబాబు నాయుడు అరెస్టుపై సినీ పరిశ్రమ స్పందించకపోవడం దారుణమని సినీ దర్శకుడు నటి కుమార్ అన్నారు. జూనియర్ ఎన్టీఆర్తో సహా ఎవరూ మద్దతు ఇవ్వకపోవడం బాధ కలిగించిందని, చంద్రబాబుకు మద్దతిస్తే జగన్ ఏమైనా ఉరితీస్తారా అని ఆయన వ్యాఖ్యానించారు. సినీ పరిశ్రమ కోసం ముందుండే వ్యక్తి చంద్రబాబు అని, అలాంటి వ్యక్తి కష్టాల్లో ఉన్నప్పుడు అండగా ఉండటం మానవతం అనిపించుకుంటుందని సూచించారు. సినీ పరిశ్రమకు చంద్రబాబు చేసిన సేవలను గుర్తించి ఆయనను గౌరవించి అండగా నిలబడ్డామన్నారు. ఫిల్మ్ ఛాంబర్లోని నందమూరి ఫ్యాన్స్ ఎందుకు స్పందించట్లేదని, చిరంజీవి, రాజమౌళి, ప్రభాస్ లాంటి వారు మద్దతుగా ట్వీట్ చేస్తే చాలు అని నటి కుమార్ అన్నారు. ఈరోజు ఇప్పుడు అత్యవసరంగా ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే, యాక్చువల్గా నేను కూడా ఒక 5-6 డేస్ నుంచి సిక్లో ఉన్నాను, హాస్పిటల్లో ఉన్నాను. కానీ నేను హాస్పిటల్లో
చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసే విధానం కానీ అరెస్ట్ చేసే చూసి షాక్కు గురయ్యాను. అది ఫస్ట్ అది బాధ అనిపించకుండా మొత్తం ఎంటైర్ ఇండస్ట్రీ నుంచి ఆయన్ని అరెస్ట్ చేశారని తెలిసి కూడా ఇండస్ట్రీ నుంచి ఒక్కరు కూడా ఖండిస్తారనేమో, లేకపోతే మద్దతు తెలుపుతారనేమో, లేకపోతే సానుభూతి తెలుపుతారనేమో అని ఊహించారు. అసలు ఇండస్ట్రీలో ఒక బాలకృష్ణ గారు తప్ప, అంటే ఆయన ఫ్యామిలీ మెంబర్ కాబట్టి బాలకృష్ణ గారు తప్ప, ఇంక్లూడింగ్ జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా ఎవ్వరు కూడా ఈ దాని మీద స్పందించకపోవడం అనేది నాకు బాధాకరం విషయం. బాగా బాధ అనిపించింది. ఎందుకంటే పార్టీల కంటే వ్యక్తులు ముఖ్యం. వ్యక్తులు అనేది మనకి ఆ ఏజ్కి మనం గౌరవం ఇవ్వాలి. ఆయన చేసే 14 సంవత్సరాలు సీఎంగా చేశారు. ఇండస్ట్రీలో మన ఇండస్ట్రీకి చంద్రబాబు నాయుడు గారికి కొన్ని సంబంధాలు ఉన్నాయి. ఆ సంబంధాలకి ప్రతి ఒక్కరికి మీ పుట్టుకైనా చావుకైనా ప్రతి దానికైనా నాకు తెలిసి ఒక చిన్న పిల్లడిలాగా ఆయన ఎప్పుడు వచ్చి 3-4 గంటల ముందు వచ్చి కూర్చొని అన్ని కార్యక్రమాలకి ఇంక్లూడింగ్ ఆల్ ఇండస్ట్రీస్, నేను ఇండస్ట్రీ కోసమే మాట్లాడుతున్నా, ఇండస్ట్రీ కోసం వచ్చి నిలబడి నేనున్నాను అని ప్రతిదానికి నాకు. ఎందుకంటే అల్లు రామలింగయ్య గారు చనిపోయేటప్పుడు కూడా నాకు బాగా గుర్తు. ఫస్ట్ ఆయన మార్నింగ్ ఫస్ట్ చనిపోయారు, గంటకు వచ్చారు, మళ్ళీ సాయంత్రం వచ్చారు, మళ్ళీ ఎర్లీ మార్నింగ్ వచ్చారు, మధ్యాహ్నం మళ్ళా శ్మశాన వాటికి అంత్యక్రియలకు తీసుకెళ్తున్నప్పుడు కూడా వచ్చారు. అంటే ఎందుకు నేను చెప్పుకొచ్చానంటే ఆయనకి రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం అనేది అందరూ కావాలి, అందరూ ఉండాలి అనుకునే వ్యక్తుల్లో చంద్రబాబు నాయుడు గారు ముందుంటారు. ఇండస్ట్రీకి కూడా ప్రతి దాంట్లో ఉంటారు. కానీ అలాంటి వ్యక్తిని మనం ఈరోజు ఆయన అరెస్ట్ చేస్తే, అంటే దీని కేసు కోసం నేను అనట్లే, యాజ్ కోర్ట్స్ ఉన్నాయి, యాజ్ లా ప్రకారం ఏం జరుగుతుందో అనేది కోర్ట్స్ కేసులు ఇవన్నీ సపరేట్ విషయాలు. ఆయన్ని మనం రాత్రి 12:30కి పోలీసులు వస్తే లెగిసి ఉంటే తెల్లవారు 6 గంటలకు అరెస్ట్ చేస్తే మళ్ళా సండే నైట్ 2 o'clockకి రిమైండ్ చేసిన దాకా 73 నుంచి 74 సంవత్సరాలు. మినీ అంగన్వాడీలను ప్రధాన అంగన్వాడీలుగా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని రాష్ట్ర గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ అన్నారు. మధురానగర్లోని మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ కార్యాలయంలో అంగన్వాడీలతో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. అంగన్వాడీ టీచర్లు వర్కర్లకు రిటైర్మెంట్ వయసు 65 ఏళ్లు పెంచుతూ సీఎం నిర్ణయం తీసుకున్నారన్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్ టీచర్లకు ₹1,00,000, అంగన్వాడీ టీచర్లకు 1,00,000, హెల్పర్లకు 50,000 ఇస్తారని మంత్రి తెలిపారు. భోజనం అందించుకోవాలి, తన పిల్లలకు మంచి గొప్పగా మంచి బట్టలు కుట్టించుకోవచ్చు, మేము అందరం కుటుంబం అంతా సంతోషంగా గడపవచ్చు అని అనుకుంటారు. ఇవాళ మా అంగన్వాడీ టీచర్ల 61 ఏళ్ళు పెట్టండి అని అంటే కేంద్రం 65 అన్న తర్వాత మనకు తగ్గిస్తే కొందరు దీని మీద కూడా రియాక్ట్ అవుతారు. కేంద్రం ఇచ్చే మరి అంటే 65 ఏళ్ళని మనం కూడా ఇద్దామని చెప్పి అనుకున్నాం. 65 ఏళ్లకు రిటైర్మెంట్ మరి చేయాలని, మరి 65 ఏళ్ళు నిండిన టీచర్లు రిటైర్ అయితే ₹1,00,000 తనకు బెనిఫిట్ ఇవ్వాలని చెప్పి జీవో వచ్చింది. వాళ్ళు ఇప్పుడు సమ్మె చేస్తున్నారు. జీవో 5వ తారీఖునే వచ్చింది. కానీ మిమ్మల్ని అందరినీ పిలిచి ఒకసారి మాట్లాడినాక పెట్టుకోవాలని మేము ఆలోచన చేశాం. ₹1,00,000 టీచర్లకు, ₹50,000 ఆయాలకు ఇవ్వాలని జీవో కూడా జీవో 10 జీవో నెంబర్ 10 ప్రకారం మీకు మరి ₹1,00,000 టీచర్లకు వస్తుంది, ఆయాలకు 50,000. దానితో పాటు కోవిడ్ లో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇక్కడ టీచర్లు చనిపోతే ఇన్ని రోజులు ఉద్యోగాలు చేసి అనాథలుగా ఇది అవుతున్నారు, 20,000 ఇవ్వాలని చెప్పి ఆ రోజు నిర్ణయం తీసుకున్న దేశంలో ఎక్కడా లేదు. ఆ కలెక్టర్ గారు అంటున్నారు ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఒక ఐపీఎస్ చనిపోతే కూడా ఇవ్వాలని లేదు. కానీ మీరు ఒక నిర్ణయం తీసుకున్నారంటే మా వాడు చిన్నవాడు, మాకు బ్యాలెన్స్ ఉండదు, ఇంట్లో డబ్బులు ఉండవు, కాబట్టి అంగన్వాడీ టీచర్ దురదృష్టం కొద్ది ఎవరైనా చనిపోతే టీచర్లకు 20,000, ఆయాలకు 10,000 కూడా జీవో నెంబర్ 11 కూడా ఈరోజు తీసుకురావడం జరిగింది. తెలియజేస్తా ఉన్నా.
అలాగే ఉద్యోగం చేసేవాడు ఈరోజు రైతులకు ముఖ్యమంత్రి గారు 5 లక్షల బీమా ఇస్తున్నారు. టీచర్లకు కూడా మీ వాటా కూడా ఇప్పటి వరకు మీ దగ్గర కట్ అయితే ఆ వాటా నేనే కట్టి మీకు ఇచ్చిన మీకు తిరిగి రిటర్న్ చేస్తూ ఎవరైనా దురదృష్ట కొద్ది డ్యూటీలో చేయకపోతే 2 లక్షలు అది 50 ఏళ్ళ వరకునే ఉంటే మేము 65 ఏళ్ళు రిటైర్మెంట్. ఈ నెల 17న తుక్కుగూడలో జరిగే కాంగ్రెస్ పార్టీ విజయభేరి సభను విజయవంతం చేయవలసిందిగా వరంగల్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ రవీందర్ ఉత్తమరావు దాల్వి కోరారు. జనగాం జిల్లా పాలకుర్తిలో టీపీసీసీ ఎన్ఆర్ఐ సెల్ కన్వీనర్ ఎర్రం రెడ్డి తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశానికి వరంగల్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ రవీందర్ ఉత్తమరావు దాల్వి, జనగాం జిల్లా అధ్యక్షులు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విజయభేరి సభకు పాలకుర్తి నియోజకవర్గం నుండి అందరూ పెద్ద ఎత్తున హాజరు సభను సక్సెస్ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రోజు ఈ ప్రత్యేక కార్యక్రమానికి వచ్చినటువంటి పాలకుర్తి నలుమూలల నుంచి నియోజకవర్గ నలుమూలల నుంచి వచ్చినటువంటి ముఖ్య కార్యకర్తలు, నాయకులు, అదేవిధంగా పాత్రికేయ మిత్రులకు నా యొక్క ధన్యవాదాలు. ఈ యొక్క కార్యక్రమ ముఖ్య ఉద్దేశం ఏంటంటే సెప్టెంబర్ 17 రోజు హైదరాబాదులోని తుక్కుగూడలో మన తెలంగాణ ప్రదాత మన తల్లి సోనియా గాంధీ గారు వస్తున్నారు. ఆ సభకు మన కాంగ్రెస్ పార్టీ అభిమానులను, ప్రజానికాన్ని మొబిలైజ్ చేయడానికి, తరలించడానికి, అంటే ఈచ్ కాన్స్టిట్యున్సీ నుంచి తరలించడానికి సుమారు 10 లక్షల మందితో సభను పెద్ద ఎత్తున చేయాలనేటువంటి ఎన్నికల వాతావరణం వచ్చింది. ఈ రాబోయే ఎలక్షన్స్ కు శంకారావం పూరించడానికి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు. సుమారు 10 లక్షల మందితో బహిరంగ సభ. ఆ సభ 10 లక్షల మంది రావాలంటే అట్లీస్ట్ మనకు 119 నియోజకవర్గాలు ఉన్నాయి. ఒక్కొక్క నియోజకవర్గం నుంచి సరాసరి 8 నుంచి 10,000 మందిని తరలించాల్సిన ఆవశ్యకత ఉంది. దానికోసం అనేది దాని గురించి డిస్కస్ చేయడానికి ప్రధానంగా 100 కిలోమీటర్ రేడియస్ లో ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీస్ మీద ఎక్కువ ఫోకస్ ఉంది. మన పాలకుర్తి కూడా దాని పరిధిలోకి వస్తుంది. దాని గురించి డిస్కస్ చేయడానికి కోసం ఆస్పిరెంట్స్ తో కానీ, మండలాధ్యక్షులతో కానీ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కానీ, మాజీ ఎంపీటీలు, మాజీ జెడ్పీటీసీలు, సో తదితర ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులతో ఒక్కొక్క కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్ వచ్చేసి పరిశీలకులు ఇలా ఒక సూచనలు చేసిపోయారు. ఆ కోవలోకి ఈరోజు మన ఆఫీస్కు ఉత్తమ్ కుమార్ దాల్వే గారు, మన యొక్క పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ పరిశీలక అబ్జర్వర్, అదేవిధంగా బండు శోభారాణి గారు మన పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకురాలు, మన జిల్లా అధ్యక్షులు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారు, తదితర ముఖ్య నాయకులంతా కూడా మా తోటి ఆస్పిరెంట్స్ డాక్టర్ లక్ష్మీనారాయణ గారు, సో అశోక్ గౌడ్ గారు, అండ్ ముఖ్య నాయకులు మన ఏకసమయ్య గారు, భాస్కర్ రెడ్డి గారు, మన వీరారెడ్డి దామోదర్ రెడ్డి గారు. సిద్దిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. చిన్న కోడూరు మండలం అనంతసాగర్ శివార్లో ఆగి ఉన్న ఇసుక లారీని వెనుక నుండి క్వాలిస్ ఢీకొని అక్కడికక్కడే 3 విద్యార్థులు మృతి చెందారు. మరో 8 మందికి సీరియస్ గా ఉంది. క్వాలిస్ లో మొత్తం 11 మంది విద్యార్థులు ప్రయాణిస్తున్నట్లు సమాచారం. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని క్షతగాత్రులను సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నితిన్, గ్రీష్మ, నమ్రత 3 ప్రమాద స్థలంలోనే మరణించారు. వీరంతా కరీంనగర్లోని తిమ్మాపూర్లో పరీక్ష రాసి సిద్దిపేటకు తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. విద్యార్థులతో సిద్దిపేట ఇందూరు ఇంజనీరింగ్ కళాశాలల విద్యార్థులున్నారు. శంషాబాద్ లో 12 రోజులుగా తెలంగాణ సమగ్ర శిక్షా ఉద్యోగులు నిరవధిక దీక్షలు చేపడుతున్నారు. తమ ఉద్యోగాలను రెగ్యులర్ చేయాలంటూ నేడు రంగారెడ్డి జిల్లా సమగ్ర శిక్షా ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు అజీజ్ ఆధ్వర్యంలో దీక్షా కార్యక్రమాలను చేపట్టారు. మండల ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా హాజరైన రాజేంద్రనగర్ శాసనసభ టి ప్రకాష్ గౌడ్ కు జోరు వాసను సైతం లెక్క చేయకుండా ఉద్యోగుల వారి డిమాండ్లను వినతి పత్రం రూపంలో ఆయనకు అందజేశారు. ఎమ్మెల్యే స్పందిస్తూ మీ సమస్య ప్రభుత్వం దృష్టికి వచ్చిందని, ప్రభుత్వం నుండి త్వరలోనే మీకు మంచి స్పందన వస్తుందని భరోసా కల్పించారు. బడి బయట బాలురని బడిలోకి తెస్తుంటే
మదిలోని బాధలన్నీ మాస్టర్కి చెప్తుంటే, అధికారి సందేశం చరవానికి చేరుతుంటే గల్లీ గల్లీ దాటి గోసదీస్తూ పోతుంటే, ఆపరేటర్ అన్న మధ్యాహ్న భోజన బిల్లు తెమ్మంటే బడిపంతులు జర్రాగిస్తా అంటుంటే, మండల సమన్వయకర్త నిధుల లెక్క తీస్తుంటే మల్లస్తా బడిదాకా ఉరుకుతుంటే, పాఠం పంతులు రమేష్ అన్న పిల్లలకు వ్యాయామం చేపిస్తుంటే, పరేషాన్ లో మంజుల టీచర్ ఫుల్ టైం టీచర్ గా పిల్లలకు కుట్లు అల్లికలు నేర్పిస్తుంటే, తెల్లారితే పొద్దు మిగితే మా మెసెంజర్ జంగమ్మ జాడుబట్టి కార్యాలయం శుభ్రం చేస్తుండే, సెక్టోరియల్ ఆఫీసర్ పనులన్నీ మోస్ట్ అర్జెంట్ అంటుంటే బండిలో అయిపోయి బండి మొరాయిస్తుండే, సర్వ శిక్షలు దాటిన సమగ్ర శిక్షలు దత్తలేవు అనుకుంటే, ఆనాడు నా కల్వకుంట్ల ముద్దుబిడ్డ ఆకలి బాధలకు ఓర్చి రాష్ట్రం కోసం ఆయాసపడుతుంటే కన్నీరు మున్నీరై పికర్ చేస్తూ కూర్చుంటుంది. తెలంగాణ వస్తే నా తలరాత మారింది అనుకుంటే, ఇప్పుడు తెల్లారి లేస్తే అదే టెంట్ కింద కూర్చుంటే, నా తెలంగాణ వచ్చి రెగ్యులర్ ఉద్యోగం అయితే అమ్మకు కంకణం చేయిస్తా అంటే, పిల్లానికేమో పట్టు చీర ఇప్పిస్తా అంటే, చిన్న చెల్లెలకి మంచి భావం తెచ్చి పెళ్లి చేస్తా అంటే, నా తెలంగాణకు నీళ్లు వచ్చే నిధులు వచ్చే నాకేమో ఇంకా రెగ్యులర్ నియామకం కాకపాయే, ఇకనైనా కథలుగా తెలంగాణ రాష్ట్ర కళను సాకారం చేసిన కల్వకుంట్ల ముద్దుబిడ్డ తెలంగాణ జాతిపిత శ్రీ రాఘవరావు వెంకటం గారుల ముద్దుల తనయ కదిలి వచ్చిన సమగ్ర శిక్ష ఉద్యోగుల కళను సాకారం చేయి, ఎన్ని యుగాలు మారినా మర్చిపోను నీ పోరాటం, నా ప్రాణం పోయే చివరి క్షణం వరకు మరవను నీ త్యాగం, ఇది ప్రతి ఒక్క సమగ్ర శిక్ష ఆవేదన. శాంతి భద్రతలను పరిరక్షించడంలో పోలీస్ శాఖ కీలకంగా వ్యవహరిస్తుందని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గంభీరావుపేట పోలీస్ స్టేషన్లో ఠానా దివస్ కార్యక్రమానికి ఎస్పీ హాజరయ్యారు. ప్రజల నుంచి వచ్చిన సమస్యలను వినతులను స్వీకరించి న్యాయబద్ధంగా ఆయా శాఖల సంబంధించిన వినతులను పరిష్కరిస్తామని జిల్లా ఎస్పీ తెలిపారు. కమ్యూనిటీ ప్రోగ్రాంలో ఒక థానా దివస్ పెట్టడం జరిగింది. థానా దివస్ అంటే ఒక పోలీస్ సైడ్ నుండి ఒక కమ్యూనిటీ ప్రోగ్రామ్, కమ్యూనిటీ పోలీసింగ్ ప్రోగ్రామ్. దీనిలో మనం భాగంగా పోలీస్ స్టేషన్ వచ్చి ఒక ఎస్పీ ర్యాంక్ ఆఫీసర్ పోలీస్ స్టేషన్ వచ్చి వాళ్ళ నుండి మాట్లాడి వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి జనాలకి ముందు చెప్తాము. వాళ్ళ దరఖాస్తు తీసుకొని వస్తారు. ఆ దరఖాస్తుకి క్రిమినల్ ఉంటే మనం ఎఫ్ఐఆర్ నమోదు చేస్తాము. సివిల్ ఇష్యూస్ ఉంటే వాళ్ళకి కన్సర్న్ డిపార్ట్మెంట్ ఎవరు వాళ్ళకి ఎక్కడ ఫార్వర్డ్ చేస్తాము, అది ఫాలో అప్ చేస్తాము. ఇది కాకుండా ఏమైనా కోర్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటే వీళ్ళకి డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీకి కూడా రాసి అట్లా వాళ్ళకి లీగల్గా సర్వీసెస్ ఫ్రీగా వితౌట్ ఎనీ కాస్ట్ వాళ్ళకి వచ్చిన వరకు అట్లా మనం చూసుకుంటాము. ఇది దీనికి మనం ఫాలో అప్ కూడా ఉంటుంది నా ఆఫీస్లో.
సో ఎవరైనా వస్తున్నారు లాస్ట్ కన్క్లూజన్ వరకు రీచ్ అయితే వరకు మనం చూస్తాం. బీసీ డిక్లరేషన్ సభను విజయవంతం చేయాలని మహబూబాబాద్ అర్బన్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఘన్పూరపు అంజయ్య అన్నారు. ఇన్నాళ్లు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి ఏం చేసిందంటూ కొందరు బీజేపీ బీఆర్ఎస్ నేతలు అవకాలు చవకాలు పేరుతున్నారని ఆయన మండిపడ్డారు. జిల్లా కేంద్రంలోని స్థానిక అర్బన్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ పట్టణ అధ్యక్షుడి ఆధ్వర్యంలో ఇటీవల ప్రకటించిన బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఐఎన్టీయూసీ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ రామ్ శెట్టి వీరేందర్, కత్తిస్వామి, యాదవ్ రెడ్డిలను కాంగ్రెస్ నేతలు శాలువలతో ఘనంగా సన్మానించారు. జిల్లా కేంద్రంలోని స్థానిక అర్బన్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ పట్టణ అధ్యక్షుడి ఆధ్వర్యంలో ఇటీవల ప్రకటించిన బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఐఎన్టీయూసీ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ రామ్ శెట్టి వీరేందర్, కత్తిస్వామి, యాదవ్ రెడ్డిలను కాంగ్రెస్ నేతలు శాలువలతో ఘనంగా సన్మానించారు. శ్రీకాంత్ రెడ్డి ప్రధాన కార్యదర్శి గారు వారి సహకారంతో ఈ పదవులు వారు రావడం జరిగింది. అంటే మరింత కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం కోసం ఈ బ్లాక్ ప్రెసిడెంట్ అయితేంది, జిల్లా ఐఎన్టీ ప్రెసిడెంట్ అయితే ఉపయోగపడతాయని చెప్పి మేము భావిస్తున్నాం. ఇప్పుడు 17వ తారీఖు తుక్కగూడలో జరుగు విజయవేరి సభను సుమారు 10 లక్షల మందితోని జయప్రదం చేయడం కోసం ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. మేము గతంలో మొన్న ఎల్బీ స్టేడియం తర్వాత పెరేడ్ గ్రౌండ్ అడగడం జరిగింది. కేవలం కుట్రపూరితంగా ఈ సభ జరగకుండా కాంగ్రెస్ పార్టీకి రోజు రోజుకు ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను అడ్డుకట్ట వేయడం కోసం టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుంది. పెరేడ్ గ్రౌండ్ మాకు లేదని చెప్తూనే బీజేపీకి ఆ గ్రౌండ్ని అలాట్ చేయడం జరిగింది. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలో మనకు అర్థమవుతుంది. బీఆర్ఎస్ టీఆర్ఎస్ బీజేపీ ఒకటే తేలిపోయింది. సందర్భంగా జరగబోయే బీసీ డిక్లరేషన్ సభను విజయవంతం చేయడం కోసం మానకోట నియోజకవర్గం కావచ్చు, మహబూబాబాద్ అర్బన్ పార్టీ కావచ్చు, ఒక పద్ధతి ప్రకారం ప్లాన్ ప్రకారం అన్ని రకాల బూతుల నుంచి మేము కూడా సుమారు ఒక 5,000 మందిని మా మహబూబాబాద్ నుంచి తరలించడం కోసం ప్రయత్నాలు చేస్తున్నాం. మాజీ మంత్రివర్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులు బలరాం నాయక్ గారు మేనిఫెస్టో కమిటీ సభ్యులుగాను, మొన్ననే ఏఐసిసి వ్యవహారాల కమిటీ తెలంగాణ చైర్మన్గా ప్రకటించడం జరిగింది. అంటే వారు చేస్తున్న పార్టీకి లాయాలిటీగా పార్టీ కార్యక్రమాలని ముందుకు తీసుకుపోవడం కోసం, అదేవిధంగా మహబూబాబాద్ జిల్లాలో కావచ్చు, నియోజకవర్గంలో కావచ్చు, వారి ఆధ్వర్యంలో రకరకాల కార్యక్రమాలు తీసుకుపోవడానికి ఈ పదవి దోహదపడదని చెప్పి ఈ పదవిని ఇచ్చిన సోనియా గాంధీ గారికి, ఏఐసి వర్గాలకు ప్రత్యేకంగా మహబూబాబాద్ అర్బన్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏదైతే తెలంగాణ కోరుకున్నామో, ఏ తెలంగాణ అయితే మనం ఆశించామో ఆ తెలంగాణ ఫలితాలు రాకపోగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ను నిరసిస్తూ టీడీపీ అల్లూరు ఇన్ఛార్జి కోట్ల సుజాతమ్మ నేతృత్వంలో 3వ రోజు సామూహిక రిలే నిరాహార దీక్షను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజాస్వామ్య పద్ధతిలో కాకుండా సైకో జగన్ సిఐడిని అడ్డం పెట్టుకుని అరెస్టు చేయడం ఎంతవరకు సమంజసమని అన్నారు. రాజకీయంగా ఎదుర్కోలేక కక్ష సాధింపుగా పాలన కొనసాగిస్తున్నారని, అక్రమంగా లక్షల కోట్ల సంపాదించి 16 నెలల జైలు జీవితం గడిపాడని జగన్పై కోట్ల సుజాతమ్మ విరుచుకుపడ్డారు. అందరు కూడా ఆయన ఏం చేస్తున్నాడు అని అడుగుతా ఉన్నారు. ఆయన తెచ్చినటువంటి ఒక కనీసం ఒక నువ్వు ఆయన తెచ్చుకున్నట్ల ఒక కియా ఫ్యాక్టరీని కానీ లేదంటే శ్రీ సిటీని కానీ ఏదైనా తెచ్చినావా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను జగన్ని. అట్లాంటివన్నీ చేయకుండా ఎంతసేపు కూడా కక్షలు కారణాలతో ముందు పడుతున్నావే కానీ వేరే విధంగా లేదు అనేది మాత్రం తెలుసుకోవాల్సిన ఇది జగన్ వ్యక్తిత్వం.
ఈయన ఎక్కడికి పోయినా కూడా ఈయనకు ఆదరణతో ఈయనకైతేనేమి అదేవిధంగా లోకేష్కి అయితేనేమి వీళ్ళిద్దరికి కూడా ఆదరణతో అన్ని కూడా వస్తూ ఉంటే అవన్నీ చూసి ఓర్వలేక ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని లోపలేపించినారు, కానీ వేరే విధంగా కాదు. ఎందుకంటే ప్రతి ఒక్క ప్రతిపక్షం కూడా ఈరోజు ఆయన్ని చేయడం చాలా దారుణము. ఇటువంటి సీఎంని మేము ఎక్కడా చూడలేదు అని చెప్తున్నారు. ఎంతో మంది సీఎం పని చేసినారు, ఎంతో మంది తిన్నారు, ఎంతో మంది ఇది చేసినారు. ఎవరు కూడా తినలేదు. నువ్వు తిన్నంత, నువ్వు చేసుకున్నంత అన్ని సొంత బ్రాండ్లు పెట్టుకొని సొంత ఇది చేసుకొని నువ్వు చేసుకున్నంత ఎవరు చేయలేదు. దయచేసి ఇప్పటికైనా కూడా మించిపోయింది లేదు. ఇప్పటికైనా కూడా ఆ మనిషిని మీరు విడుదల చేయకపోతే మాత్రం ఇది. చంద్రబాబు నాయుడు అరెస్టుకి నిరసనగా కర్నూలు పట్టణంలో టీడీపీ నాయకులు రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. దీంతో మౌర్య ఇన్ హోటల్ వద్ద కాసా ఉద్రిక్తత నెలకొంది. పాణ్యం టీడీపీ ఇన్ఛార్జి గౌరవ్ చరితారెడ్డి పరిణయ ఫంక్షన్ హాల్లో నంద్యాల జిల్లా తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొని సీఎం జగన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వేదికను అలంకరించిన పెద్దలందరికీ, ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, సోదర సోదరీమణులకు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. మనకి మన అధ్యక్షులైన నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం మనమంతా జీర్ణించుకోలేకపోతా ఉన్నాం. ముఖ్యంగా తప్పుడు కేసులు బనాయించి ఎట్లయినా సరే నేను 16 నెలలు జైల్లో ఉన్నాను, చంద్రబాబు నాయుడు గారిని కూడా 16 రోజులైనా జైల్లో పెట్టాలన్న ఒక దురుద్దేశంతో ఇది రాజకీయ కుట్రతో చేసిన పనిగా భావిస్తా ఉన్నాము. కానీ ఏది ఏమైనప్పటికీ చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా భావించి ఆయన నీతికి నిజాయితీకి మారుపేరుగా ఉన్నారు. ఆయన పైన ఎలాంటి అవినీతి మచ్చలేదు. కానీ మనమంతా ఈ రోజు మన నాయకుడు లోపల ఉన్నా కానీ మనమంతా రెట్టింపు ఉత్సాహంతో ఇప్పుడు మన పనిచేయాలని కూడా మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. ఎందుకంటే మనకి ఇంకా దీంతో మనలో ఇంకా కసి పట్టుదల ఇంకా పెరగాలని కూడా ప్రతి ఒక్క నాయకులకు తెలియజేసుకుంటున్నా. మనమంతా ప్రజల్లో ఉండి మన నాయకుని అక్రమంగా అరెస్ట్ చేసినది ప్రజల్లోకి తీసుకెళ్లి వాళ్ళని చైతన్యవంతులు చేసి అలాగే తప్పకుండా మన నాయకుడు బయటికి వస్తారు కాబట్టి అదే పనిగా మళ్ళీ మనం అధికారంలోకి రావాలి. ఇప్పుడు వీళ్ళు ఎంత మనని చిన్న వాళ్ళ నుంచి పెద్ద వాళ్ళ వరకు ఎవరిని వదిలిపెట్టకుండా తప్పుడు కేసులు పెట్టడము, అరెస్ట్ చేయడము, జైలుకి పంపించడం పనిగా పెట్టుతూ ఉన్నారు. కాబట్టి మళ్ళీ మనం అధికారంలోకి వస్తేనే మనం మళ్ళీ మన తెలుగుదేశం పార్టీకి వాళ్ళ ఏం చేయాలో అప్పుడు అర్థమవుతుంది. కాబట్టి మీరంతా మన నాయకుడు లేడన్న ఇది పక్కన పెట్టి గతంలో మనమైతే ఎలాగా పనిచేసామో అంతకంటే రెట్టింపు ఉత్సాహంతో పనిచేయాలని మిమ్మల్ని అందరినీ కోరి అవకాశం ఇచ్చిన మీకందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. బులెటిన్స్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నీళ్లు, నిధులు, నియామకాలు పేరుతో రాష్ట్ర ప్రజలను మోసం చేసిన సీఎం కేసీఆర్. విలేకరుల సమావేశంలో మండిపడ్డ మహేశ్వరం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి ఎడ్ల మనీష్. చంద్రబాబు అరెస్టుపై సినీ పరిశ్రమ స్పందించకపోవడం దారుణం. సినీ దర్శకుడు నటికుమార్ వ్యాఖ్యలు. మినీ అంగన్వాడీలను ప్రధాన అంగన్వాడీలుగా మారుస్తూ ఉత్తర్వులు జారీ. మధురనగర్లోని మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ కార్యాలయంలో మంత్రి సత్యవతి రాథోడ్. 17న తుక్కుగూడలో జరిగే కాంగ్రెస్ విజయభేరి సభను విజయవంతం చేయండి. ప్రజలకు పిలుపునిచ్చిన వరంగల్ పార్లమెంట్ ఇన్ఛార్జి రవీందర్ ఉత్తమ్ రావు దాల్. ఇవి ఇప్పటివరకు నా అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నాండి V3 న్యూస్. లక్ష్యం సమాజహిత.